ఈ రోజు ఈ రోజు మన లెసన్ పేరు ఏంటంటే ఒబీడియన్స్. చెప్పండి, ఒబీడియన్స్. ఒబీడియన్స్ అంటే తెలుగులో ఏమంటారు చెప్పండి? తెలుగులో ఏమంటారు? విధేయత. విధేయత అంటే ఏంటి? విధేయత అంటే ఏంటి? ఒబీడియన్స్ అంటే ఏంటి చెప్పండి? మీకు ఏమన్నా అర్థమైందా? వినడం అంతే. మనము పెద్దవాళ్ళు చెప్పింది వినడాన్ని ఏమంటారు? విని చేయడాన్ని విధేయత అంటారు, ఒబీడియన్స్ అంటారు. ఇక్కడ మనం ఒక చిన్న స్టోరీ చూద్దాం. ఏంటంటే ఒక మమ్మీ గోట్ ఉంటదంట, ఒక బేబీ గోట్ ఉంటది. గోట్ తెలుసు కదా, గోట్ అంటే ఏంటి? గోట్ అంటే మేక కదా. వెరీ గుడ్, కూర్చోండి. ఒక మమ్మీ మేక ఉందంట. ఆమెకు ఆ గోట్ కి చిన్న బేబీ గోట్ కూడా ఉందంట. ఒకసారి ఏం చేసిందంటే వాళ్ళు ఆ మమ్మీ గోట్ ఏం చెప్పిందంట, నువ్వు జాగ్రత్తగా ఇంట్లో ఉండు, నేను బయటికి పోయి నీకు తినడానికి ఏమైనా తీసుకొస్తానని చెప్పి ఏం చేసిందంట మమ్మీ గోటు, నేను బయటికి వెళ్తాను, కానీ ఎవరన్నా స్ట్రేంజర్స్ వస్తే, స్ట్రేంజర్స్ అంటే ఎవరు? తెలియని వాళ్ళు కదా. తెలియని వాళ్ళు వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండు, తలుపు తీయకు అని చెప్పిందంట. ఏమని చెప్పింది? మనకు మామూలుగా మమ్మీ వాళ్ళు బయటికి పోతే అట్లే చెప్తారు కదా, మనం ఒక్కరమే ఉంటే ఎవరు వచ్చినా తలుపు తీయద్దు అని చెప్తారు కదా. అలాగే మమ్మీ గోట ఏం చెప్పిందంట, తలుపు తీయద్దమ్మా, ఏమన్నా ఇంకా ఎక్కువగా వాళ్ళు మాట్లాడితే పక్కనే ఒక విండో ఉంటది, దాన్ని ఓపెన్ చేసి చూచి నీకు తెలిసిన వాళ్ళైతేనే తలుపు లేకపోతే తలుపే తీయద్దనిందంట. ఓకేనా? ఇది మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏమైందంటే ఈమె బయటికి వెళ్ళిపోయింది. వాళ్ళ మమ్మీ బయటికి వెళ్ళిపోతే ఈ చిన్న గోట ఏం చేస్తుందంటే లోపల హ్యాపీగా ఆడుకుంటుంది. అంతలోపే ఇదంతా దూరం నుంచి ఎవరు చూస్తున్నారంట? ఒక గుంట నక్క చూస్తుందంట, కన్నింగ్ ఫాక్స్. ఇదో ఈ ఫాక్స్ చూస్తా ఉందంట. ఎప్పుడెప్పుడు వాళ్ళ మమ్మీ బయటికి వెళ్ళిపోతే ఈ లోపలికి వచ్చి తలుపు కొడితే తీస్తారు కదా, తీస్తే ఈ చిన్న గోటిని తినేద్దామని ఎవరు వెయిట్ చేస్తున్నారంట? కన్నింగ్ ఫాక్స్. ఎవరిది? కన్నింగ్ ఫాక్స్ అంట. ఏది? గుంట నక్క అంట. ఇది ఏమైంది? తర్వాత వచ్చి తలుపు కొడుతుందంట. తలుపు కొడితే లోపల ఎవరున్నారు? చిన్న మేకపిల్ల ఉంది కదా. అదేం చెప్పిందంటే ఎవరు అని అడిగిందంట. మనం కూడా అలాగే ఎవరన్నా తలుపు కొడితే ఏం అడుగుతాం? ఎవరు వచ్చినారు అని అడుగుతారు కదా. కాబట్టి ఈ చిన్న మేకపిల్ల అనిందంట ఎవరు అనిందంట. లేదు, నేను మీ మమ్మీని తలుపు తీయి అనిందంట. అబద్ధాలు కదా. మమ్మీనా? కాదు కదా, నేను మీ మమ్మీని తలుపు తీయని సేమ్ వాళ్ళ మమ్మీ మాట్లాడినట్టే మాట్లాడిందంట. ఈ మేకపిల్ల అంటే అరే మమ్మీ ఇప్పుడే కదా వెళ్ళింది, అంతలోపే వచ్చిందా, నాకెందుకో చాలా డౌట్ వస్తుందని చెప్పి వాళ్ళ మమ్మీ ఏం చెప్పింది? విండో నుంచి చూచి అది కరెక్టా కాదని చూసుకోమనింది కదా. అప్పుడు మన తెలివైన మేకపిల్ల ఏం చేసిందంటే ఆ విండో నుంచి చూస్తే ఎవరు అక్కడ బయట? నక్క కదా. అమ్మా అనేసి తలుపు తీయలేదన్నమాట. ఎంత కొట్టింది ఈ నక్క, ఎంత తలుపు కొట్టినా కూడా మేకపిల్ల తలుపు తీయకుండా జాగ్రత్తగా ఉండంట. ఇది తలుపు కొట్టి 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 పిలిచి ఎంతసేపు తీయకపోతే వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే తర్వాత కొద్దిసేపటికి వాళ్ళ మమ్మీ కూడా మళ్ళీ వచ్చింది కదా, పనికి పోయి ఉంటుంది కదా బయటికి. మమ్మీ పనికి పోయి ఫుడ్ తీసుకొని వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తలుపు కొడితే అమ్మో మళ్ళీ ఎవరో తలుపు కొడుతున్నారని చెప్పి ఎవరు విన్నారు? లోపల మేకపిల్ల ఉంది కదా. మళ్ళీ ఎవరు వచ్చినారు అని చెప్పి భయపడిపోయిందంట. ఈసారి ఎవరు వచ్చినారు నన్ను తినడానికని భయపడిందంట. కానీ ఎవరున్నారు బయట? మమ్మీ. ఇందాక మాట్లాడింది కూడా మమ్మీ వాయిస్ తోనే కదా నక్క. కానీ ఈసారి ఏం చేసిందంటే ఉండు చూద్దాము ఎవరో అనేసి మళ్ళీ తలుపు దగ్గరకు వచ్చి చిన్న తలుపు ఉంది కదా, దాన్ని తీసి చూస్తే ఎవరంట ఈసారి? మమ్మీనే. ఓకే, ఇప్పుడు ఏమైందంటే అట్లా మమ్మీ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత తలుపు తీసిందంట. తలుపు తీస్తే వాళ్ళ మమ్మీని గట్టిగా లోపలికి వస్తే గట్టిగా హగ్ చేసుకొని ఏం చెప్పిందంట, మమ్మీ నాకు ఎంత భయం వేసింది తెలుసా, ఇందాక నువ్వు బయటికి పోయినప్పుడు ఎవరు వచ్చినారు? గుంట నాకు వచ్చింది, నేను చెప్పినట్టు వినకపోకుండా తలుపు తీసిందంటే ఏమైండు? అదొచ్చి తినేస్తుంది కదా. కానీ నువ్వు చెప్పినట్టు నేను విన్నాను మమ్మీ, అందుకని ఇప్పుడు ఏమైంది, నేను బ్రతికున్నానంటే ఏంటి? ఆమె చెప్పినట్టు విన్నందుకే కదా, మమ్మీ మాట విన్నందుకే కదా ఆమె ఇప్పుడు చిన్న ఆ మేకపిల్ల బ్రతికి ఉంది కదా. కాబట్టి ఇక్కడ మమ్మీ ఏం చెప్పిందంటే చూడు, ఎప్పుడైనా కూడా మమ్మీ వాళ్ళ మాట వినాలి, వింటే ఎప్పటికీ నష్టం అయితే ఉండదు. అర్థమైందా? మనకెప్పుడు మమ్మీ వాళ్ళు గాని డాడీ వాళ్ళు గాని పెద్దవాళ్ళు గాని ఏమన్నా మాటలు చెప్తే మనం ఏం చేయాలి? గొడవ పడద్దండి, బాగా చదువుకోండి, అర్థమైందా? సెల్ ఎక్కువ చూడొద్దండి, అర్థమైందా? ఇతరులతో గొడవ పడద్దండి, ఇలాంటివన్నీ చెప్పినప్పుడు ఏం చేయాలి? మనము వినాలి. విన్నప్పుడు ఏమైతుంది? మనకు
బ్లెస్సింగ్ అన్నమాట కదా. అలాగే మనం బైబిల్లో ఒక స్టోరీని చూద్దాం. ఇలాగనే ఆ దేవుడు ఎంత కష్టం వచ్చినా కూడా మనకు పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి. ఎంత కష్టం వచ్చినా అది లాస్ట్ కి మనకి ఏమైతుందంటే బ్లెస్సింగ్ అవుతుంది అనమాట. మనము క్రిస్మస్ సీజన్ లో ఉన్నాం కదా. క్రిస్మస్ అంటే మనం ఎవరెవరిని గుర్తు చేసుకుంటాం ఎక్కువగా చెప్పండి? దేవుడు తర్వాత ఎవరు మనం ఎక్కువగా గుర్తు చేసుకునేది ఎవరు? మనం మామూలుగా గ్రిబ్బు పెడతాం కదా ఇంట్లో. గ్రిబ్బు పెడితే ఎవరెవరు ఉంటారు అందులో? బొమ్మలు పెడతాం కదా ఇంట్లో క్రిస్మస్ కి. ఆ క్రిస్మస్ లో బొమ్మలు పెట్టినప్పుడు ఎవరెవరు ఉంటారు చెప్పండి? చిన్న యేసయ్య ఉంటాడు. తర్వాత వాళ్ళ మమ్మీ డాడీ పేరేంటి? మరియా ఉంటది కదా. వాళ్ళ మేరీ ఉంటది కదా. వాళ్ళ మమ్మీ ఉంటది కదా. వాళ్ళ డాడీ ఎవరు? యోసేపు ఉంటాడు. తర్వాత దూతలు ఉంటారు. వీళ్ళందరూ ఉంటారు కదా గ్రిబ్ లో. చూడరా మీరు? మనం పెట్టినాం కదా ఆ రోజు నవంబర్ 2 పెట్టినాం కదా. మీ ఇళ్లలో పెట్టుకోలేదా? పెట్టుకున్నారు కదా. కాబట్టి అందులో మనకి ఎవరెవరు కనిపిస్తారు? ఫస్ట్ యేసయ్య కదా. చిన్న బేబీ లాగా ఉన్న యేసయ్యని, తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీని చూస్తాం. ఇప్పుడు మనము యోసేపు, ఈయన పేరేంటి? యోసేపు. ఇంగ్లీష్ లో ఏమంటారంటే జోసఫ్ అంటారు. ఈ జోసఫ్ ఎవరు? యేసయ్య వాళ్ళ డాడీ కదా. కాబట్టి ఈ యోసేపు అని ఆయన ఏం చేసినాడంటే, ఒకసారి ఈయన యంగ్ గా ఉన్నప్పుడు వినాలి, అందరూ స్టోరీని వినాలి. యోసేపుకి మాట్లాడకూడదు, ఓకే? యోసేపుకి ఎంగేజ్మెంట్ అయిందంట. ఎవరితో? మరియా అనే ఆమెతో ఈయనకు ఎంగేజ్మెంట్ అయింది. ఇంకో కొన్ని రోజులు ఉంటే పెళ్లి అయిపోతుంది. ఎన్ని రోజులు? కొన్ని రోజుల్లో ఏమైతుంది? మ్యారేజ్ అయిపోతుంది అనమాట. కానీ ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత ఏమైందంటే, యోసేపు ఒకటి తెలిసిందంట. ఒక సాడ్ న్యూస్ తెలిసిందంట. ఏంటి? మరియ పొట్టలో అంట బాబు ఉన్నాడని తెలిసిందంట. ఏమని? మరియ పొట్టలో ఏమన్నారంట? బాబు ఉన్నాడని తెలిసిందంట. ఎప్పుడు? పెళ్లి కాకుండా ముందు కదా, ఎంగేజ్మెంట్ అయ్యే ముందు. ఏమైంది? ఇట్లా తెలిసినప్పుడు యోసేపు చాలా బాధపడినాడు. అమ్మో ఎట్లా నేను పెళ్లి చేసుకోవాలని ఇప్పుడు అనేసి ఏమనుకున్నాడంటే చాలా ఆలోచిస్తున్నాడంట. చాలా ఆలోచిద్దాం, మరియతో ఎంగేజ్మెంట్ అయింది. చాలా ఆలోచిస్తున్నాడంట ఆయన. ఎట్లా నేను పెళ్లి చేసుకోవాలి, ఇది మేము మా పేరెంట్స్ కి ఎట్లా చెప్పాలి అని బాధపడుతున్నప్పుడు, ఆయన పడుకున్నప్పుడు అంట, ఆయన ఆలోచిస్తున్నప్పుడు, తర్వాత ఏమో చాలా ఆలోచిస్తున్నాడు బాధగా. ఆయన పడుకున్నప్పుడు ఒక దూత ఆయనకు ప్రత్యక్షమైందంట. ఏంటి చూడండి, ఆయన పడుకున్నప్పుడు కలలో, మనం పడుకున్నప్పుడు ఏమొస్తాయి మనకు? పడుకున్నప్పుడు కళ వస్తుందా లేదా? కళలో యోసేపుకి ఎవరు ప్రత్యక్షమైనారంట? దేవదూత. వినాలి ఇక్కడ. దేవదూత ప్రత్యక్షమైనప్పుడు దేవదూత చెప్పిందంట, మరియని నువ్వు పెళ్లి చేసుకో, మరియ తప్పు ఏం లేదు, ఇది దేవుని కార్యం కాబట్టి నువ్వు పెళ్లి చేసుకో, ఆమెను విడనాడద్దు అంటే విడిచిపెట్టద్దు అని చెప్పిందంట. ఓకేనా? విడిచిపెట్టద్దు అని చెప్తే యోసేపు ఏం చేసినాడంటే, ఇది దేవుని కార్యం కాబట్టి మరియని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆయన ఏం చేసినాడంటే, యోసేపు ఏం చేసినాడు? దేవుని మాటకు విధేయత చూపించినాడు. ఒబీడియంట్ అయినాడు అనమాట. మేరీని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత మేరీ పెళ్లి చేసుకున్న తర్వాత చాలా అంటే మళ్ళీ దేవదూత ప్రత్యక్షమై, ఇదిగో యేసయ్య పుట్టిన తర్వాత ఏమన్నాడంటే, ఈ మరియని బాబుని తీసుకొని ఎక్కడికి పోవాలంట? మళ్ళీ ఐగుప్తుకు వెళ్ళమన్నాడు. ఐగుప్తుకు పోయినప్పుడు అక్కడ కూడా విధేయత చూపించినాడు. ఎవరు? యోసేపు. ఇట్లా చిన్న పిల్లల్ని తీసుకొని ఎన్నో కిలోమీటర్లు పోవాలంటే మనలాగా బండ్లు ఉంటాయా? గాడిద మీద కూర్చొని రోజులు తరబడి వెళ్ళాలన్నమాట. అక్కడ కూడా యోసేపు విధేయత చూపించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి యోసేపు విధేయత చూపించడం ద్వారా ఇక్కడ మనకు ఏం బ్లెస్సింగ్ వచ్చింది? యేసయ్యకు తండ్రి అయినాడు కదా. యేసయ్యకు తండ్రి అయిన బ్లెస్సింగ్ అన్నమాట. ఏది దేవదూత చెప్పినా, దేవుడు ఏది చెప్పినా కూడా యోసేపు ఏం చేసినాడు? చక్కగా విధేయత చూపిస్తూ బ్లెస్సింగ్ తెచ్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. చిన్నప్పటి నుంచి యేసయ్యని కూడా మంచిగా పెంచినట్టు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో చూడండి, మరియా కదా కడుపుతో ఉన్నప్పుడు, తర్వాత ఆమె బాబు యేసయ్య పుట్టిన తర్వాత కూడా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారనమాట. దేవుడు
చెప్పినట్టు యోసేపు విని తన జీవితంలో అనేక బ్లెస్సింగ్స్ పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాము. మనకి ఈడ మొదటిగా మనం మోరల్ స్టోరీ విన్నప్పుడు ఎవరు మాట విన్నారు? మమ్మీ మాట ఎవరు విన్నారు? చిన్న కదా బేబీ గోట్ వినింది కదా. విని తర్వాత తను బ్లెస్సింగ్ పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా మమ్మీ వాళ్ళ మాట, తర్వాత పెద్దవాళ్ళు అమ్మమ్మ తాతయ్యలు చెప్పిన మాట కూడా వినాలి, ఒబీడియంట్ చూపించాలి. హోంవర్క్ రాసుకో అంటే హోంవర్క్ రాసుకోకుండా ఆడుకోవడానికి పోవడం, గంటలు సెల్ చూడడము, ఇది విధేయత కాదు. విధేయత అనేది చక్కగా పెద్దవాళ్ళ మాట విని చక్కగా ఉన్నారనుకో, మన భవిష్యత్తులో పెద్దగా అయిపోద్ది, దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. ఓకేనా? మీరందరూ వింటారా? పెద్దవాళ్ళ మాటలు, దేవుడు చెప్పిన మాటలు వింటారా? ఓకే, ఈ రోజు మన కంటక వాక్యాన్ని మనం చూద్దాం. జాన్ 14:15. జాన్ 14:15. If you love me, you will keep my commandments. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. If you love me, you will keep my commandments. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. యోహాను 14:15. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనము. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. If you love me, you will keep my commandments. John 14:15. John 14:15. ఓకే, ఈరోజు స్టోరీ నచ్చిందా మీకు? నచ్చింది కదా. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం ఈ పారల్ స్టోరీని మనం అయిపోచేద్దాం. ఓకేనా? కంప్లీట్ చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. ఒకసారి ప్రేయర్ చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. ఇరుగో నాయన ప్రభా, మీరు చెప్పిన ప్రతి మాటకు మేము విధేయత చూపించినట్లుగా, ఎలాగైతే తండ్రి మరి యోసేపు మీరు చెప్పినట్టుగా విధేయత చూపించినాడో ప్రభా, ఆ రకంగా మా బిడ్డలందరూ మేము కూడా నైనా మీ వాక్యాన్ని అనుసరించేవారుగా, నైనా మీ ఆజ్ఞలను గైకొనేవారుగా, పెద్దలు చెప్పిన మాటలు వినేవారుగా మమ్మల్ని మా బిడ్డలందరినీ మీరు బ్లెస్ చేయండి. ఈ యొక్క వాక్యం మా జీవితాల్లో నూరంతలుగా ఫలింప చేసి దీవిస్తారని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.